ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పిల్లల ప్రవర్తనలో ఏదో తేడా వస్తోంది. అసలు సమస్య ఎక్కడుందో తెలిస్తే షాకవుతారు. అంత మొదలయ్యేది క్లాస్రూంలోనే. టీచర్లేం గమనిస్తున్నారంటే, పిల్లలు డెస్క్ వైపు చూస్తూ యూట్యూబ్ డైలాగ్స్ చెప్పుకుంటున్నారు. అసలు మన పిల్లలకి ఏమవుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం చాలా కుటుంబాలను నిజంగా కలవరపెడుతోంది. ఈ సమస్య మూలాన్ని తెలుసుకోవడానికి రీసెర్చర్లు ఒక పని చేశారు. యూట్యూబ్ అల్గారిథంని ఫాలో అయ్యారు. కేవలం 3 రోజుల్లోనే కామెడీ క్లిప్స్తో మొదలు పెడితే అల్గారిథం రౌడీ హీరోల ఫైట్స్ చూపించింది. ఆ తర్వాత ఏకంగా గ్యాంగ్స్టర్ వీడియోల దాకా తీసుకెళ్ళింది. ఇదేదో ఒక ప్రయోగం కథ కాదు. అసలు సమస్య ఎంత పెద్దదో ఈ నంబర్స్ చూస్తే అర్థమవుతుంది. తెలంగాణలో 14-16 ఏళ్ల పిల్లల్లో ఏకంగా 92.3% మందికి స్మార్ట్ఫోన్లు వాడటం వచ్చు. మరి ఈ ఫోన్లు చదువుకు వాడుతున్నారా? లేదు. 82.5% మందికి ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఈ విషయం తల్లిదండ్రులకు తెలుసు. అందుకే పట్టణాల్లో ప్రతి 3లో 2 పేరెంట్స్ తమ పిల్లలు స్క్రీన్కి బానిసలయ్యారని భయపడుతున్నారు. ఈ అడిక్షన్ వల్ల పిల్లల ప్రవర్తన మొత్తం మారిపోతోంది. కోపం, అసహనం, నిద్రలేమి ఇలాంటివన్నీ గమనిస్తున్నారు తల్లిదండ్రులు. ఇది కేవలం ప్రవర్తన మార్పుతో ఆగిపోవట్లేదు. కొన్నిసార్లు ఈ అడిక్షన్ ప్రాణాలు కూడా తీస్తోంది. విశాఖపట్నంలో చూడండి. ఆన్లైన్ గేమింగ్ కోసం 20 ఏళ్ల కుర్రాడు కన్నతల్లిపైనే దాడి చేసి చంపేశాడు. హైదరాబాద్లో 23 ఏళ్ల స్టూడెంట్ ఆన్లైన్ గేమింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవి విడివిడి ఘటనలు కాదు, ఒకేలాంటి విషాదాలు పదే పదే జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా దీనికి బలైపోతున్నారు. వైజాగ్లో గేమ్ ఆడుతున్నందుకు తిట్టారని 14 ఏళ్ల అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఇదంతా అనుకోకుండా జరగడం లేదు. దీని వెనుక ఒక పక్కా ప్లాన్తో డిజైన్ చేసిన సిస్టమ్ ఉంది. దాన్నే అటెన్షన్ ఎకనామీ అంటారు. అంటే మన టైంని సంపాదించి ఆ టైంని యాడ్స్ కోసం అమ్మేయడం అంతే. కోపం, ఆవేశం లాంటి ఎమోషన్స్ ఉన్న కంటెంట్ ఎక్కువసేపు చూస్తారని అల్గారిథంకి తెలుసు. అందుకే దాన్నే మనకి చూపిస్తుంది. మరింత పవర్ఫుల్ సిస్టమ్ నుంచి మన పిల్లల్ని ఎలా కాపాడాలి? నిపుణులు కొన్ని సింపుల్ స్టెప్స్ చెప్తున్నారు. ఈ 6 స్టెప్స్ ఫాలో అయితే చాలు. రాత్రిపూట బెడ్రూంలో ఫోన్స్ తీసేయాలి. అసలు పిల్లలు ఏం చూస్తున్నారో గమనించాలి. పిల్లల కోసం ఫోన్కొక ప్లాన్ ఉంది. మరి తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ పిల్లల కోసం ఒక ప్లాన్ ఉందా?